వారితో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళందరితో పాటు వాళ్ళందరికంటే నాకెంతో ఆప్తులు, ప్రేమికులు, గౌరవపాత్రులు శ్రీ మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. నమస్కారం. మీలో ఎల్కేజీ నుంచి 12th క్లాస్ 10th క్లాస్ దాకా 12 years పాటు ఇదే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉండుంటారు. 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉండుంటారు. ఆ తర్వాత బీబీఏ, ఎంబీఏ అన్నీ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీ అందరికంటే నేను ఇక్కడ ఎక్కువ కాలం చదువుకున్నా. 17 ఏళ్ల నుంచి వస్తున్నాను ఈ యూనివర్సిటీకి. నేను 17 years నుంచి నేను మోహన్ బాబు గారి అంటే ఫెయిల్ అయ్యి కాదు, ఆయన పెట్టే పరీక్షల్లో పాస్ అవుతూ 17 సంవత్సరాల దాకా నేను నడుపుకుంటూ వచ్చా ఈ యూనివర్సిటీలో. మోహన్ బాబు గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు, ఎంతో చెప్పచ్చు. నేను పద్మశ్రీ మాడుగుల నాగబండి శర్మ గారు అంత తెలుగు మాట్లాడలేను, శరత్ కుమార్ గారు అంటే ఇంగ్లీషు మాట్లాడలేను. కాబట్టి నాకు తెలిసిన 4 ముక్కలు. మోహన్ బాబు గారికి వాళ్ళ నాన్నగారు చెప్పే చదువు అంటే ఇష్టం. మోహన్ బాబు గారికి తను కన్న 3 పిల్లలంటే ఇష్టం. మోహన్ బాబు గారికి చదువుకునే పిల్లలంటే ఇష్టం. మోహన్ బాబు గారికి అందుకునే మీరందరూ అంటే ఇష్టం. చదువు, పిల్లలు, చదువుకునే పిల్లలు మీరందరినీ ఆయన సొంత పిల్లల్లా చూసుకుంటాడు. తండ్రి తిట్టినట్టు తిడతాడు, తల్లి ప్రేమించినట్టు ప్రేమిస్తాడు. తల్లి తండ్రి కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తాడు. ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవటం మీ అదృష్టం. నేను చదువుకున్నాను, డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నాను, సివిల్ ఇంజనీర్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. మా అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, మా అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. మీలాగా గొప్ప ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ అసలు ఏమీ లేవు. డబ్బు కడదామన్నా లేవు, డబ్బు కట్టడానికి డబ్బు లేదు. ఆయన అన్నట్టుగా వారాలు చేసుకు బతుకునే రోజులవి. కానీ అలాంటి ఇక్కడ ఎంబీ యూనివర్సిటీలో ఇన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీసు. మిస్టర్ విష్ణుబాబు, యూ హ్యావ్ డన్ ఎన్ ఎగ్జాంపులరీ జాబ్. అండ్ విష్ణుని చూడంగానే నాకు కాలేజీ నుంచి సినిమా గుర్తుకొచ్చింది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్చెట్టి గారు అజరామరుడు అయ్యాడు, అమరుడు అయ్యాడు, చాలా గొప్పవాడై ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకునేంత కవివరుడు అయ్యాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా తీసిన రాజ్ కుమార్ గారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, ఆయన చాలా గొప్ప ఫ్యామిలీ, కర్ణాటకలో చాలా గొప్ప ఫ్యామిలీ. ఆయన ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనకు మాత్రమే దక్కింది అవకాశం, ఆ సినిమా చేసే అవకాశం. అలాగే కృష్ణరాజు గారు చేశారు కన్నప్ప క్యారెక్టర్. ఆయనది ఎంత గొప్ప ఫ్యామిలీ. ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ ఇండియా నెంబర్ 1 యాక్టర్ అయ్యాడు. అలాంటి మళ్ళీ అవకాశం ఆ శ్రీకాళహస్తీశ్వరుడు మా విష్ణుబాబుకి ఇచ్చాడు. ఈ నేల మీద పుట్టి ఈ గాలి పీలుస్తూ వాయులింగాన్ని తాకిన వాయువుని పీలుస్తూ వాయులింగం కథ చెప్పిన విష్ణుబాబు జన్మ ధన్యమైపోయేట్టుగా శ్రీకాళహస్తి గురించి సినిమా చేశాడు. అది మన అందరినీ అలరిస్తబోతోంది. మీ అందరికంటే నేను అదృష్టవంతుని, ఎందుకంటే నేను ఆ సినిమా చూశాను. నేను ఆ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మోహన్ బాబు గారు నన్ను అడిగినప్పుడు చెప్పడానికి 2 నిమిషాలు ఆనంద బాష్పాలు తుడుచుకోవడానికి పట్టింది. నాకు మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంత గొప్ప సినిమా చూశానా, నా స్నేహితుడు విష్ణు చేసిన ఇంత గొప్ప సినిమా చూసే అవకాశం నాకు దక్కిందా, అంత గొప్ప సంగీతం చూడగలిగానా, మోహన్ బాబు గారి ప్రతిభకి, మోహన్ బాబు గారి కమిట్మెంట్కి మ్యాచ్ అయ్యే సినిమా వచ్చిందా, ఎంతో ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఏప్రిల్ 25వ తారీఖున మా అందరి తరఫున, ఏప్రిల్ 25వ తారీఖున 25th కదా, 25వ తారీఖున మనందరికీ భక్త కన్నప్ప చూడబోతున్నాం మనందరం. దాంట్లో వారు కానీ, భక్తి కానీ, పాటలు కానీ. వి ఆల్ విష్ హిమ్, కోన గారు, మా రాజా గారు, వీళ్ళందరి తరఫున, మధు అండ్ శివబాలాజీ గారి తరఫున వి ఆల్ విష్ హిమ్ గ్రాండ్ సక్సెస్. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మోహన్ బాబు గారికి డిసిప్లిన్ అంటే, మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్ అని అదని ఇదని అంటారు. మోహన్ బాబు గారు అంటే క్వాలిటీ. ఆయన మాట్లాడే మాటలో క్వాలిటీ, ఆయన పెట్టే ముద్దలో క్వాలిటీ, ఆయన తినే తిండిలో క్వాలిటీ, ఆయన బతికే బతుకులో క్వాలిటీ, ఆయన ఇచ్చే గౌరవంలో క్వాలిటీ, ఆయన చూపించే ప్రేమలో క్వాలిటీ, ఆయన మిమ్మల్ని అందరినీ డిసిప్లిన్లో పెట్టే డిసిప్లిన్లో క్వాలిటీ. మోహన్ బాబు గారు ఈజ్ క్వాలిటీ. ఇలాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదు, ప్రపంచంలో జీవితంలో చాలా అరుదు.
మీరు ఈ జీవితంలో ఈ వయసులో ఇలాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తితో మీరు జీవితం సాగిస్తున్నారంటే మీరు మునుముందు ఇదే క్వాలిటీని మెయింటైన్ చేస్తారనే ఆశతో ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.